హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎలైట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం ది ఎలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా మీకు ఐసెట్కి అయితే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐసెట్కి సంబంధించిన క్లాసెస్ కొన్ని డెమోస్ అయితే మనం యూట్యూబ్లో పెడుతున్నాం. సో వాటిలో భాగమైనటువంటి రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ గురించి ఈరోజు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏదైతే ఐసెట్ కానీ లేదంటే సెంట్రల్ యూనివర్సిటీ సెట్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఏవైతే ఎంబీఏ అలాగే ఎంసీఏ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో ఈ 2 కోర్సెస్కి ఐసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఐసెట్లో మనం బాగా గమనించినట్టుగా అయితే ఈ యొక్క రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ పైన కూడా మనకి బిట్స్ వస్తాయి. సో ఈ యొక్క రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ కానీ మీకు క్లియర్ కట్గా అర్థమైతే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనకి ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్ నుంచి అంటే దీన్ని బేస్ చేసుకొని యావరేజెస్ అనే టాపిక్ని కవర్ చేయొచ్చు, పర్సంటేజెస్ అనే టాపిక్ని కవర్ చేయొచ్చు, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ని కవర్ చేయొచ్చు, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని సమ్స్ అనేవి ఈ యొక్క రేషియో మీద డిపెండ్ అయ్యి వస్తుంది. అలాగే టైమ్ అండ్ వర్క్ అనే ఒక టాపిక్లో కూడా ఈ యొక్క రేషియో అనే టాపిక్ పై నుంచే మనకి ఎక్కువ సమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అంటే వయస్సులపై సమ్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. సో ఆ యొక్క చాప్టర్ కూడా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ బేస్ చేసుకునే సమ్స్ రావడం జరుగుతుంది అనమాట. సో మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఎగ్జామ్లో మనకి 2 to 3 బిట్స్ అయితే వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో దీన్ని పక్కన పెడితే ఈ యొక్క చాప్టర్ని బేస్ చేసుకొని మనకి ఆల్మోస్ట్ ఒక 10 to 15 బిట్స్ అనమాట. అంటే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ని బేస్ చేసుకొని పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే మనకి యావరేజెస్, అలాగే ఏజెస్, ఇలాంటి సమ్స్ అన్ని ఈ యొక్క రేషియో అనే టాపిక్ పైనే డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో అందుకే మనం ఈ యొక్క టాపిక్ని చాలా ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఈ యొక్క రేషియో అండ్ ప్రపోర్షన్ ఏం లేదు, అసలు రేషియో అంటే ఏంటి అంటే 2 or 3 మెంబర్స్ లేదా ఏవైనా నెంబర్స్ కానీ థింగ్స్ కానీ వీటి మధ్య కంపేర్ చేయడాన్ని రేషియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే రేషియో అంటే ఎప్పుడైనా సరే మధ్యలో 2 చుక్కలు ఉంటాయి చూడండి. A/B ఏదైనా ఒక నెంబర్ని మనం A/B ఫామ్లో రాసాము అంటే దాని రేషియో ఏమవుతుందంటే A:B అవుతుంది. మీకు ఎక్కడైనా సరే A/B అని కనిపిస్తే మీరు A:B అని రాయొచ్చు అనమాట. అలాగే A:B అంటే ఇక్కడ A అంటే ఏంటి అంటే యాన్సిడెంట్ అని, B అంటే ఏంటంటే కాన్సిక్వెంట్ అని అంటాం అనమాట. సో A అంటే ఫస్ట్ ఉన్న పదాన్ని మనం యాంటీసిడెంట్ అంటే సెకండ్ ఉన్న పదాన్ని కాన్సిక్వెంట్ అంటాం అనమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఎప్పుడైనా సరే మీకు రేషియో ఎప్పుడైనా ఏదైనా 2 నెంబర్స్ మధ్య రేషియో ఎప్పుడైనా అంటే అది మనం చూపించేటప్పుడు ఖచ్చితంగా మధ్యలో 2 డాట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అనేది ఒక రేషియో. ఓన్లీ 2 నెంబర్స్ మధ్య కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ 2:3:4:5 కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఎన్ని నెంబర్స్ మధ్య అయినా సరే కంపారిజన్ చేసినప్పుడు మనం మధ్యలో రేషియో అంటే మధ్యలో 2 డాట్స్ పెట్టాలి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ యొక్క రేషియో అనే టాపిక్ పైన చాలా బిట్స్ వస్తాయని నేను గతంలోనే చెప్పాను కదా. సో ఈ రేషియో అనేది ఎప్పుడైనా సరే షార్టెస్ట్ ఫామ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, 15:20 ఇచ్చాను. 15:20 అనేది ఒక షార్టెస్ట్ ఫామ్లోకి ఈ 2 నెంబర్స్ కూడా ఏదో ఒక నెంబర్తో క్యాన్సిలేషన్ అయితే అప్పుడు మనం క్యాన్సిలేషన్ చేయాలి. అంటే ఆ రేషియో అనేది ఇంకా ఏ నెంబర్తో క్యాన్సిల్ అవ్వవు అని మనకు తెలుస్తుందో అక్కడికి మనం ఆ రేషియోని ఆఫ్ చేసేయాలి. సో ఇప్పుడు మీరు ఏదైనా సమ్ చేసేటప్పుడు రేషియో 15:20 వచ్చిందంటే ఈ 15 అనేది 5 3s 2, 20 అనేది 5 4s, అంటే దీని యొక్క రేషియో 3:4 అనమాట. 3:4 అనేది ఏంటి షార్టెస్ట్ ఫామ్ అనమాట. దేనికి 15:20కి షార్టెస్ట్ ఫామే 3:4 అనమాట. సో ఈ యొక్క ఏదైతే షార్టెస్ట్ ఫామ్ లో రాయగలమో అదే మనకి ఫైనల్ రేషియో అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 3:4 నేను ఏ రాస్తున్నాను, 60:80 రాస్తున్నాను. చూడండి 60:80. సో ఇది కూడా 3:4. 23s 60, 24s 80, అంటే ఇది కూడా షార్టెస్ట్ ఫామ్ అనమాట. ఒక రేషియో అనేది ఎన్ని నెంబర్స్కి అయినా సరే ఒకే విధంగా ఉంటుంది. చూడండి 15:20 అన్న 3:4 షార్టెస్ట్ ఫామ్లో. సో అదేవిధంగా 60:80 కూడా 3:4 షార్టెస్ట్ ఫామ్ అనమాట. సో ఏదైతే ఒక నెంబర్ని మనం షార్టెస్ట్ ఫామ్లో రాయగలమో దానినే మనం రేషియో అంటాం. ఓకేనా, అది మీకు గుర్తుండాలి. రేషియో అంటే ఏవైనా 2 or 3 నెంబర్స్ మధ్య కంపారిజన్ చేస్తే దాన్నే రేషియో అంటాం.
సో రేషియో ఎప్పుడు 2 డాట్స్ మధ్యలో ఉంటుంది. ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో ఇలా మనం 2 డాట్స్ పైన ఒకటి కింద ఒకటి పెడితే దాన్నే మనం రేషియో అంటాం. ఇలా 2 or 3 నెంబర్స్ కాదు, ఎన్ని నెంబర్స్ మధ్యలో అయినా సరే మనం రేషియోని అంటే రేషియో పెట్టచ్చు అనమాట. 2:3 అనే కాదు, ఇలా 4 నెంబర్స్ ఉన్నా, 5 నెంబర్స్ ఉన్నా, 10 నెంబర్స్ ఉన్నా, ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే మనం మధ్యలో 2 డాట్స్ పెట్టాలి. ఓకేనా, దాన్నే మనం రేషియో అంటాం. అయితే ఈ రేషియో అనే ఒక చాప్టర్ని మనం బేస్ చేసుకొని ఇందులో సమ్స్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఎక్కువగా మనకి రేషియో అనేది మనకి బేసిక్ లెవెల్లో చూసుకున్నట్టుగా అయితే ఒక రేషియో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3:4నే మనం తీసుకుందాం. చూడండి, ఈ 3:4కి మనం వాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే ఏదైనా ఒక రేషియో ఇచ్చి దానికి డూప్లికేట్ రేషియో కట్టమని, అలాగే సబ్ డూప్లికేట్ రేషియో కట్టమని, ట్రిపులికేట్ రేషియో కట్టమని, అలాగే సబ్ ట్రిపులికేట్ రేషియో అని అంటాడు. అంటే ఏం లేదండి, డూప్లికేట్ రేషియో అంటే ఏదైతే రేషియో A:B ఫామ్లో ఉందో దాన్నే డూప్లికేట్ రేషియో అంటే A²:B² రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే A:B అనుకోండి, దీని డూప్లికేట్ రేషియో నేను షార్ట్ కట్లో DR అని రాస్తున్నాను. డూప్లికేట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడండి, ఇది A అనుకుంటున్నాను, ఇది B అనుకుంటున్నాను. ఇక్కడ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, A²:B² అంటే A అంటే ఎంతండి 3² B అంటే ఎంతండి 4². 3 ఎంతండి 9, 4 16. అంటే దీని యొక్క డూప్లికేట్ రేషియో ఎంత ఉంది అంటే 9:16. ఓకేనా. సేమ్ అదే విధంగా సబ్ డూప్లికేట్ రేషియో చూడండి. ఇప్పుడు సబ్ డూప్లికేట్ రేషియో చూద్దాం. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఇక్కడే చూడండి ఫార్ములా ఉంది. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి, మనం √A:√B గా రాస్తాం. √A మనం A:B ఈ 3:4కే కదా మనం డూప్లికేట్ అండ్ సబ్ డూప్లికేట్, ట్రిపులికేట్ అండ్ సబ్ ట్రిపులికేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు √A అంటే ఎంత, √3:√B అంటే ఎంత, √4. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు, √3:√2 అంటే 4ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2² గా రాసుకోవచ్చు. చూడండి, √4 అంటే మనం √4ని 2² గా రాస్తాం. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్గా 2ని తీసుకొచ్చి ఇక్కడ వేయొచ్చు అనమాట. సో అదే మనకి సబ్ డూప్లికేట్ రేషియో అవుతుంది. మనకి చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 అని కానీ, ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 అని కానీ, లేదంటే ఫైండ్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 అని, అదేవిధంగా ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 అంటాడు. సో అలాంటప్పుడు మీరు ఈ యొక్క 4 ఫార్ములాస్ అనేవి మీకు బాగా గుర్తుండుకోవాలి మైండ్లో. డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్ అండ్ సబ్ ట్రిప్లికేట్. డూప్లికేట్ అంటే A²:B² అని, సబ్ డూప్లికేట్ అంటే √A:√B అని, ట్రిప్లికేట్ రేషియో అంటే A³:B³ అని, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే √A:√B అనమాట. ఇప్పుడు మనం ట్రిప్లికేట్ రేషియో చూద్దాం. షార్ట్ కట్ లో నేను TR అని రాస్తున్నాను. ట్రిప్లికేట్ రేషియోకి ఫార్ములా ఏంటండి మనకి A³:B³. చూడండి, ఇప్పుడు ఏ వాల్యూ అంటే ఎంత 3³:4³ 3³ అంటే మనం ఎలా రాయొచ్చు ఒకసారి మనం చూసుకుంటే 3 అని మధ్యలో రేషియో, అలాగే నెక్స్ట్ ఏం రాయాలి 4³ 4 ఎందుకంటే క్యూబ్ అంటే 4 టైమ్స్ అనమాట, సారీ 3 టైమ్స్. 4 అంటే మళ్ళీ పవర్ 4 ఉంటే 4 టైమ్స్, 5 ఉంటే 5 టైమ్స్. ఇక్కడ 3 ఉంది కనుక 3 టైమ్స్ అనమాట. 3 3 9, 9 3 27 అంటే 27:4. 4 16, 16 4 64 అనమాట. ఇదే దీని యొక్క ట్రిప్లికేట్ రేషియో. దీన్ని 3:4 యొక్క ట్రిప్లికేట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 27:64. ఓకేనా. ఇప్పుడు మనం ఫైనల్ గా కట్టవలసింది ఏంటండి సబ్ ట్రిప్లికేట్ రేషియో. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఫార్ములా √A:√B. √A అంటే √A వాల్యూ ఎంత 3:, √B వాల్యూ ఎంత 4. సో ఇదే మనకి సబ్ ట్రిప్లికేట్ రేషియో అవుతుంది. దీనికి ఈ యొక్క నెంబర్స్ కి మనం ఫైండ్ అవుట్ చేసాం. రేపు ఎగ్జామ్ లో ఎలాంటి నెంబర్ ఇచ్చినా మీరు డూప్లికేట్ అండ్ సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్ అండ్ సబ్ ట్రిప్లికేట్ యొక్క రేషియోస్ మీరు ఫైండ్ అవుట్ చేయగలరు కదా. ఈ యొక్క 4 ఫార్ములాస్ కూడా మీ యొక్క మైండ్లో ఉండిపోవాలి. ఎందుకంటే మనకి వాడు ఎగ్జామ్లో చాలా ఈజీ బిట్స్ కొన్నిసార్లు ఇస్తాడు. అలాంటప్పుడు అలాంటి బిట్స్ని మనం వదులుకోకూడదు. ప్రతి బిట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఈజీ బిట్స్ వస్తే ఎవరూ వదలకండి. సో అందుకే ఈ 4 టాపిక్స్ అంటే ఈ 4 బిట్స్ కూడా
చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఫార్ములాస్ కూడా మీ యొక్క మైండ్లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ చిన్న టాపిక్ ఉంటుంది, అది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్ అండ్ సబ్ ట్రిప్లికేట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు మనం ఇంకా ఈ యొక్క రేషియో అండ్ ప్రపోర్షన్ లో స్టెప్ 2 అన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ బిట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ సెకండ్ టైప్ ఆఫ్ బిట్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి కూడా చాలా ఈజీ. ఈ 3 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. సో ఎక్కువ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని ఎవరు టెన్షన్ పడకండి. మనం బాగా క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే, ఎప్పుడైతే సమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తామో వాడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టుగైతే 4th ప్రపోర్షన్, అలాగే 3rd ప్రపోర్షన్, అలాగే మీన్ ప్రపోర్షన్ అనమాట. అంటే 4th ప్రపోర్షన్, 3rd ప్రపోర్షన్ అండ్ మీన్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 4th ప్రపోర్షన్ అన్నాడంటే వాడు మన క్వశ్చన్ లో 3 వాల్యూస్ ఇస్తాడు. లేదు 3rd ప్రపోర్షన్ అన్నాడంటే వాడు మనకి 2 వాల్యూస్ ఇస్తాడు. మీన్ ప్రపోర్షన్ అన్నా సరే మనకి 2 వాల్యూస్ ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి మీరు ఒకసారి గమనించినట్టుగైతే 4th ప్రపోర్షన్ అంటే ఏముంది, A/B/C/D అనమాట. అంటే ఇక్కడ 4 వాల్యూస్, A ఒక వాల్యూ, B ఒక వాల్యూ, C ఒక వాల్యూ, D యొక్క వాల్యూ. సో మనకి 4th ప్రపోర్షన్ అంటే D యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో D యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ Dని ఇటు సైడ్ తీసుకొచ్చి ఈ రెండింటిని ఇటు సైడ్ తీసుకువెళ్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అయ్యి D = CB/A అవుతుంది. సో అలా వచ్చింది ఆ ఫార్ములా. సేమ్ అదే విధంగా 3rd ప్రపోర్షన్ ఏంటి, A/B = B/C. 3rd ప్రపోర్షన్ అంటే ఇక్కడ మనం C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో Cని మనం ఇటు సైడ్ పంపించి A/Bని ఇటు సైడ్ తీసుకొస్తే మళ్ళీ ఈ యొక్క ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, భిన్నం తిరగబడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, B² A అవుతుంది. లాస్ట్ వన్ వచ్చి మీన్ ప్రపోర్షన్ అంటే B √AC అనమాట. సో ఈ యొక్క 3 ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఈడిచ్చిన అంటే మనకి ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా మనం ఆన్సర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిట్ ఎలా ఇస్తాడు అంటే ఫైండ్ ద 4th ప్రపోర్షన్ ఆఫ్ 2, 3, 5 అని ఇస్తాడు. 2, 3, 5 అని ఇచ్చి మనకి వాడు 4th ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇలా మీకు క్వశ్చన్లో ఇచ్చేటప్పుడు A/B/C అనుకోండి, దీన్ని A అనుకోండి, దీన్ని B అనుకోండి, దీన్ని C అనుకోండి. మనకి ఏం కట్టమంటున్నాడు, D వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. D వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటండి, D = CB/A. ఓకేనా? D = CB/A. C అంటే ఎంత, 5. చూడండి, C అంటే 5, B అంటే 3, అంటే 5 × 3/A వాల్యూ 2. 5 3 అంతా 15/2. సో దీన్ని ఇలానే ఉంచవచ్చు, లేదంటే పాయింట్లో రాస్తే 7.5గా రాసుకోవచ్చు అనమాట. సో ఇదే మనకి 4th ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? వాడు క్వశ్చన్లో ఇలా 3 వాల్యూస్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు 4th ప్రపోర్షన్ కట్టమంటే వాడు ఇచ్చిన వరుసగా ఇచ్చిన ఏ నెంబర్స్ ఉంటాయో వాటిని నువ్వు ABC అనుకోవాలి. మళ్ళీ దాన్ని అటు ఇటు క్లమ్జీ చేయకూడదు. వాడు ఎలా వరుసగా ఇస్తే వాడు ఆర్డర్లో ఇచ్చిన దాన్ని మనం ABC అనుకోవాలి. మనం ఆర్డర్లో ఇచ్చాడు కదా, నేను ఇలా రాసుకుంటానంటే మీరు అప్పుడు పప్పులో కాలేసినట్టే ఈ వీటి పోతుంది అనమాట. సో అలాంటి పనులు ఏం చేయకండి. వచ్చినవి వాడు ఎలా ఇచ్చాడో దాన్ని మనం ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు సేమ్ అదే విధంగా 3rd ప్రపోర్షన్ కట్టమన్నాడు. 3rd ప్రపోర్షన్ కట్టమన్నప్పుడు మనకి ఇక్కడ ఇచ్చే వాల్యూస్ ఏంటి అంటే దీనికి ఎగ్జాంపుల్ అండి ఇది. ఓకేనా? 4th ప్రపోర్షన్కి 3rd ప్రపోర్షన్కి ఇక్కడ రాస్తున్నాను. 3rd ప్రపోర్షన్ ఎగ్జాంపుల్కి మనకి వాడు 3rd ప్రపోర్షన్ అంటే C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. C = B²/A. వాడు మనకి ఏమొస్తాడు అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఫైండ్ ద 3rd ప్రపోర్షన్ ఆఫ్ 2, 3 అని ఇస్తాడు. అంటే 2కి 3కి మనం 3rd ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 3rd ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం అనమాట. ఓకేనా? 3rd ప్రపోర్షన్కి మన ఫార్ములా ఏంటి, C = B²/A. వాడు ఆర్డర్లో ఎలా ఇస్తే నేను దాన్ని మొత్తగానే తీసుకోమన్నాను కదా, దీన్ని A అనుకుంటాం, దీన్ని B అనుకుంటాం. సో ఇప్పుడు C = B అంటే ఎంత అండి, 3²/A అంటే 2. 3² అంటే 3² అంటే మనం ఎలా రాయొచ్చు, 3 × 3గా రాయొచ్చు, /2. 3 3 9/2 = 4.5 అనమాట. సో ఈ 4.5 అనేది మనకి 3rd ప్రపోర్షన్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి 3rd ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేసే విధానం. సో ఇప్పుడు మనం ఈ మీన్ ప్రపోర్షన్ ఏదైతే ఉందో ఈ 3rd వన్, దీన్ని మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది కూడాను మనకి
చాలా ఇంపార్టెంట్ మీన్ ప్రపోర్షన్. సో దీనికి కూడాను వాడు 2 వాల్యూస్ ఇస్తాడు. సో ఆ 2 వాల్యూస్ని మనం యూజ్ చేసుకుని మనం వాడు అడిగినటువంటి మీన్ ప్రపోర్షన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మీన్ ప్రపోర్షన్ అంటే ఇక్కడ ఏంటి అంటే బి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చిన 2 వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మీరు A1 C1 అనుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చే వాల్యూస్ చూడండి, ఏ వాల్యూ అలాగే బి వాల్యూ. మనం ఏ వాల్యూ తీసుకుంటే 4 ఇచ్చాడు, బి వాల్యూ తీసుకుంటే 9 ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, ఏ వాల్యూ 4, బి వాల్యూ 9 అనమాట. ఇది ఏ, బి కాదు, ఇక్కడ మనకి సి. ఎందుకు అంటే మనకి వాడు ఏంటంటున్నాడు, మీన్ ప్రపోర్షన్ కట్టమంటున్నాడు. మీన్ ప్రపోర్షన్ కట్టమంటే మనకి వాడు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. బి వాల్యూ అడుగుతున్నాడంటే ఇది ఒకటి ఏ అవుతుంది, ఇంకోటి సి అవుతుంది. సో మనకి మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ సి. రూట్ ఏ అంటే అంతండి, ఏ వాల్యూ 4, బి వాల్యూ సి వాల్యూ 9. 4 9ల రూట్ 36. రూట్ 36 మనం ఎలా రాయొచ్చు, 6 స్క్వేర్గా రాయొచ్చు. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 6. ఈ 6 అనేది ఈ యొక్క బి వాల్యూ అనమాట. ఓకేనా, ఇక్కడ బి వాల్యూ 6 అనమాట. సో ఈ విధంగా మనకి వాడు క్వశ్చన్లో ఎలా ఇస్తాడు అంటే మనకి మీన్ ప్రపోర్షన్ కట్టమంటాడు. సో 4th ప్రపోర్షన్, 3rd ప్రపోర్షన్ అండ్ మీన్ ప్రపోర్షన్, ఈ మూడింటిని మనకి ఫైండ్ అవుట్ చేయమంటే దానికి సంబంధించిన ఫార్ములాసే ఈ 3 అనమాట. ఈ 3 ఫార్ములాస్ కూడా మీకు బాగా గుర్తుండాలి. వాడు 4th ప్రపోర్షన్ అంటే వాడు 3 వాల్యూస్ ఇస్తాడు. 3rd ప్రపోర్షన్ అంటే వాడు 2 వాల్యూస్ ఇస్తాడు. ఇంకోటి 3rd ప్రపోర్షన్ ఎగ్జాంపుల్ ఇక్కడ. మీన్ ప్రపోర్షన్ అంటే వాడు 3 వాల్యూస్ ఇస్తాడు. 3rd ప్రపోర్షన్ అంటే వాడు 2 వాల్యూస్ ఇస్తాడు. మీన్ ప్రపోర్షన్ అన్నా సరే వాడు 2 వాల్యూస్ ఇస్తాడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాడు ఇచ్చిన ఆర్డర్ని మీరు క్లమ్జీ చేయకండి. ఎలాంటి ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్నే ఫాలో అవ్వండి. మీరు మార్చారు అనుకోండి, సమ్ అయితే రాంగ్ అవుతుంది అనమాట. సో అలాంటి పిచ్చి పని చేయకుండా ఎగ్జామ్లో వాడు ఇచ్చిన క్వశ్చన్ మనం ఫాలో అవ్వాలి కనుక వాడు ఇచ్చిన క్వశ్చన్ ఫాలో అయితే ఈజీగా మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ అనమాట. చాలాసార్లు మీరు చూస్తూ ఉంటాం క్వశ్చన్స్ అనేవి A:B వాల్యూ ఇస్తాడు. చూడండి, A:B వాల్యూ ఇస్తాడు, B:C వాల్యూ ఇచ్చి మనకి ఏం కట్టమంటాడు, A:B:C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసామో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్ అండ్ సబ్ ట్రిప్లికేట్, 4th ప్రపోర్షన్, 3rd ప్రపోర్షన్ అండ్ మెయిన్ ప్రపోర్షన్. మొత్తం మీకు 7 ఫార్ములాస్ చెప్పాను. ఈ యొక్క చాప్టర్ నుంచి ఈ 7 ఫార్ములాస్ కంటే ఇంక ఎక్కువ ఉండవు. ఇవే ఫార్ములాస్ అనమాట. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఎక్కువగా క్వశ్చన్స్ మనకి A:B ఇచ్చి, B:C ఇచ్చి, A:B:C వాల్యూ కట్టమని, లేదంటే A:B ఇచ్చి, B:C ఇచ్చి, C:D ఇచ్చి, A:B:C అనే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అవి ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. అవి చూసే ముందు మీకు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ది ఎలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఐసెట్కి మనం ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు మీకు ఎలా అయితే నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నామో, సో అక్కడ కూడా అలాగే ఇక్కడ యూట్యూబ్లో కనుక డైరెక్ట్గా వీడియో వచ్చేస్తుంది. బట్ అక్కడ లైవ్ క్లాసెస్, మీకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే మీరు మాకు అక్కడ వెంటనే సార్ ఇది డౌట్ వచ్చింది, ఆ స్టెప్ ఎలా వచ్చిందంటే మేము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఐసెట్కి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే పైన డిస్ప్లే పైన ఒక స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యి ఎలా క్లాసెస్కి జాయిన్ అవ్వాలన్న ఇన్ఫర్మేషన్ని అక్కడ మీకు అందిస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ఒకసారి నేను ఏమంటున్నానంటే వాడు A:B వాల్యూ అనేది సమ్ ఎగ్జాంపుల్ 2:3 ఇచ్చాడు అనుకోండి. అలాగే మనకి B:C వాల్యూ వచ్చి 5:6 ఇచ్చాడు. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి అంటే A:B:C వాల్యూని మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇలాంటి సమ్స్ ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి తెలియక ఏం చేస్తారు అంటే 2:3 ఇచ్చాడు, 5:6 ఇచ్చాడంటే 2:3 × 5:6 చేస్తారు. 2:5 3 15:6. ఎందుకంటే బీకి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, 3 5 15 6 అలా వేసేస్తారు. సో ఇలా వేస్తే రాంగ్ అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి మోడల్ ఆఫ్లో మనకి రాబోయే వర్కింగ్ సమ్స్ అంటే క్వశ్చన్ ఇస్తాడు కదా, వాటిలో చేయాలన్నా ఎలా చేయాలన్నా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి మనం చూద్దాం. ఇలాంటి సమ్స్ రాగానే మీరేం కంగారు పడవద్దు.
సో ఇలాంటి సమ్స్ ఇవ్వగానే మనం ఏం చేయాలి అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్లియర్గా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనకు మస్ట్ అండ్ షుడ్గా వచ్చే ఏరియా అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఇచ్చిన క్వశ్చన్లో A:Bని ఎలాగే రాసి దీని కిందన B:Cగా రాయండి. ఓకేనా, A:B అలాగే B:Cని ఒకదాని కిందన ఒకటి క్లియర్గా రాయండి. రాశారా? నెక్స్ట్ ఏం చేయాలి అండి అంటే సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టుగైతే A:B అంటే ఎంత అండి 2:3. క్వశ్చన్లో ఇచ్చాడు B:C అంటే 5:6 అనమాట. సో ఇలా ఒకదాని కిందన ఒకటి రాసి ఒక గీత వేసేయండి, ఇటు సైడ్ కూడా ఒక గీత వేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి అండి అంటే ఇటు సైడ్ A:B:C ఇజ్ ఈక్వల్ టు మనం A:B:C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో A:B:C ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. స్టెప్ 1 ఏం చేయాలి అండి అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 2 × 5 ఈజ్ టు స్టెప్ 2 ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఇది స్టెప్ 2. 5 × 3 స్టెప్ 3 ఏం చేయాలి, చివరి రెండు మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 3 × 6. చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి చూడండి, ఇది స్టెప్ 3. స్టెప్ 1 వచ్చి ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి, స్టెప్ 2 వచ్చి ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి, స్టెప్ 3 వచ్చి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు చేసిన తర్వాత చూడండి 5 2 = 10 5 3 = 15 3 6 = 18. సో ఈ మూడు నెంబర్లో ఏదో ఒక నెంబర్తో క్యాన్సిల్ అవుతుందా? చూడండి, ఇది 5తో అవుతుంది, ఇది 5తో అవుతుంది, బట్ ఇది 5తో అవ్వట్లేదు. ఇది 3తో అవుతుంది, ఇది 3తో అవుతుంది, కానీ ఈ 10 అనేది 3తో క్యాన్సిలేషన్ అవ్వదు. ఇది 2తో అవుతుంది, ఇది 2తో అవుతుంది, కానీ ఇది 15 అనేది 2తో క్యాన్సిల్ అవ్వదు. సో మూడు ఒక నెంబర్తో క్యాన్సిలేషన్ అయితేనే మనం క్యాన్సిలేషన్ చేయాలి. సో ఇక్కడ అలా అవుతుందా అంటే అవ్వటం లేదు. సో అప్పుడు మనకి A:B:C వాల్యూ ఎంత అండి అంటే 10:15:8 అనమాట. సో ఇలా కట్టాలన్నమాట. A:B:C వాల్యూ అడిగితే మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. చాలా బాగా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి స్టెప్ 1 చూడండి, నేను రాస్తాను A:B:C ఇలా ఒకదాని కింద ఒకటి రాసాను కదా. చూడండి ఫస్ట్ ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది 1, ఇది 2, ఇది స్టెప్ 3. ఇలా ఏ విధమైనటువంటి సమ్స్ ఇలా 3 మీకు 3 ఇచ్చేటప్పుడు మాత్రమే ఈ యొక్క కేసు అనమాట. ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3. చూడండి ఎలా ఉంది, స్టెప్స్ మనకి ఇలా ఉన్నాయన్నమాట. చూడండి ఫస్ట్ ఇది ఇలా, నెక్స్ట్ ఇది ఇలా, లాస్ట్ ఇది ఇలా. మీరు ఒక n అంటే n రివర్స్లో చూస్తే ఎలా ఉంటుందో అలా గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తేనే మీకు A:B:C వాల్యూ కరెక్ట్గా వస్తాయి, లేదంటే సరిగ్గా రావన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచే బిట్ వస్తుంది. A:B ఇస్తాడు, B:C ఇచ్చి A:B:C ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అది మీరు ఒకసారి చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి A:B = 6:11 అలాగే B:C = 5:7. అయితే మీరు ఏం చేయాలి, A:B:C వాల్యూని ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి 1కి 2 సార్లు క్లియర్గా విని 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి సమ్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేయగలం అనమాట. ఓకేనా, ఐసెట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసులు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, లేదంటే డిస్క్రిప్షన్ అయినా స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కానీ మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆన్లైన్ క్లాసులు కావాలి అంటే మాకు చేస్తే ఎలా జాయిన్ అవ్వాలి ఏంటన్న విషయాన్ని నేను అక్కడ క్లియర్ కట్గా వివరిస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం వర్కింగ్ సమ్స్ అంటే కొన్ని సమ్స్ ఉంటాయి ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో, అలాంటి సమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.